వరంగల్ అర్బన్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా కేఆర్ దిలీప్ రాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ గెలుపులో భాగంగా మడికొండ నుండి ఎంజీఎం సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా మంది యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కేఆర్ దిలీప్ రాజ్ మాట్లాడుతూ, నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్ సైనికుడికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ఎన్నికల్లో మా నాన్నగారి సహాయం ఏమీ లేదని, కేవలం యూత్ వల్లనే నేను గెలిచానని తెలిపారు. అలాగే పార్టీ ఇచ్చిన విధి విధానాలను పాటిస్తూ ప్రభుత్వానికి యూత్ కాంగ్రెస్ నాయకులకు ఒక వారధిలా పనిచేస్తానని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఘన విజయం సాధించినటువంటి కేఆర్ నాగరాజు తనయుడైనటువంటి కేఆర్ దిలీప్ రాజు మనతో ఉన్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు విజయంలో భాగంగా కేఆర్ నాగరాజు తనయుడైనటువంటి కేఆర్ దిలీప్ రాజు అయితే మడికొండ నుంచి అయితే ఇక్కడ ఎంజిఎం సర్కిల్ వరకు అయితే భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ విజయం మీరు ఏ విధంగా ఆస్వాదిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నానండి. నా పేరు కేఆర్ దిలీప్ రాజు. మొన్న జరిగిన యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్లో పోటీ చేసి వరంగల్ అర్బన్ ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాను. నాతో పాటు నా ప్యానెల్ అంతా కూడా విన్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా నా కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండి. మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నాతో పాటు నా స్నేహితులు, మిత్రులు, నా అభిమానులు, నాకు ఓటేసిన వాళ్ళు అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ విజయం వెనుక కేఆర్ నాగరాజ్ గారి యొక్క సహకారం ఏమైనా ఉందా? అయితే అందరూ కూడా అదే క్వశ్చన్ వేస్తున్నారండి. ఇది ఒక ఎలక్షన్ అని అందరికీ తెలుసు. దీంట్లో ఏమాత్రం ఇన్వాల్వ్ అయినా కూడా మమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అందరూ కూడా మా నాన్నగారు ఎమ్మెల్యే ఆయన కేఆర్ నాగరాజ్ గారు ఇన్వాల్వ్ అయ్యి నన్ను విన్ చేయించారు అనే దుష్ప్రచారం చేస్తున్నారు. అది ఏమాత్రం కూడా ట్రూ కాదు. నాతో పాటు విన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరు క్రాస్ చెక్ చేసి చూసుకోవచ్చండి. ఎక్కడ కూడా ఎవరైనా కూడా హార్డ్ వర్క్ చేసి ఎలక్షన్స్లో ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని అడిగి తిరగడము, అందరినీ ఓటేసి మమ్మల్ని గెలిపేమని అడగడం జరిగింది. అదేవిధంగా పాస్ట్ ఎలక్షన్స్లో నేను బ్యాక్ హ్యాండ్ వర్క్ చేసిన కాబట్టి అందరికి కూడా ఫేస్ టు ఫేస్ ముఖపరిచయం అనేది చాలా ఎక్కువ జరిగింది నాకు. అది మాత్రమే కాకుండా నేనేదో నాన్ లోకల్ అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. నేను నాన్ లోకల్ కాదండి. చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నాను, ఇక్కడనే పెరిగినాను. నాకున్న ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు హర్నిషాల హెల్ప్ చేసి నన్ను గెలిపించారండి. యువత కోసం ఏమైనా మీరు కార్యాచరణ ఏమైనా రూపొందించుకున్నారా? యాక్చువల్గా యూత్ కాంగ్రెస్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని కూడా కలిసి సజెషన్స్ తీసుకొని దాని ప్రకారం యూత్ కోసం మేము ఏం చేయాలి, ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే మంచిది అనేది ఒక షెడ్యూల్ వర్క్ చేసుకొని దాని ప్రకారం వర్క్ చేస్తామండి. గ్రౌండ్ వర్క్ ఏదైనా కూడా అది వాళ్ళని కలిసిన తర్వాతనే కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, ఇది కేఆర్ నాగరాజు కేఆర్ దిలీప్ రాజ్ చెప్తున్న విషయం. నా విజయంలో మా తండ్రి గారి యొక్క ఎలాంటి సహకారం లేదని తెలుపుతున్నాడు. కెమెరామెన్ మధుతో మౌనిష్ NSR న్యూస్.